ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతట్లో బాధ్యతల్లో మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. సాయంకాల సమయంలో మరొకసారి నీ ముఖ దర్శనం చేసుకుని సన్నిధిలో సంగముగా ప్రార్థించిన నిమిత్తమై మమ్మను నీ సన్నిధిలోనికి సమకూర్చినందుకు వందనాలు. సమయానికి నీ సన్నిధిలో చేరుకోగలిగిన నీ ప్రజలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశించిన వారు మాతో జత చేయబట్టుకు సహాయం చేయండి. దేవా, నీ వాక్యం ధ్యానించి నిన్ను దేవా ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా సమీపించట కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ పవర్ యొక్క సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయట కృపనివ్వండి. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిస్థితులు వారి అవసరతలో చాలా దేవుడు ఉండండి. అలాగే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ యొక్క నియామకుడికల విషయంలో వారిని దర్శించండి, సంధించండి, క్రమపరిచి నీ సన్నిధిలో దేవా నిండుగా ఆశీర్వదించబడి నిమిత్తమై, భద్రపరచబడి నిమిత్తమై నీ సన్నిధిలో కనబట్టుకు సహాయం చేయండి. మీ చిక్కుడు వచ్చి నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి ఆసక్తిని బట్టి వారికి నిండైన మీరు ఉద్దేశించిన బహుమానములతో వారిని ఆశీర్వదించండి. మెటికి మీ సన్నిధి మాతో ఉంచండి దేవా. మా ప్రాణాత్మ దేహములు మీ వశంలో ఉంచుకొని మీ మెలనైన స్వరాన్ని వినగలుగుటకు, మీ చిత్త ప్రకారం జీవించగలుగుటకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా నడిపించండి, పోషించి, ధైర్యపరిచి, ఆదరించి, హెచ్చరించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మరొకసారి కూడా వచ్చి నీ ప్రజలందరినీ చేతికి అప్పగిస్తూ మహిమాఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరు 624 పాట పాడదాం. 611 పాత పాట. 624, 611. సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసునంగీకరించి యాగు చేసేదవేళ, మేల్కో లేమో, మేల్కో లేమో, రరమో విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నింటి సాయించుచు, అన్నింటి సాయించుచు ఆత్మలాదాయము చేసిరి.
ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది రాళ్ళతో కొట్టబడిరి రంపాలచే కోయబడిరి రాళ్ళతో కొట్టబడిరి రంపాలచే కోయబడిరి పరమాద జనముంది పరమాద జనముంది సువార్తను చాటించిరి నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి చెరసాల సంకెళ్ళును చెరసాల సంకెళ్ళును వారి నాటంక పరచాలేదు నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి సువార్త ప్రబలమాయే సువార్త ప్రబలమాయే సంఘము స్థాపించబడే సాక్ష్యము ఏది కోత విస్తారమెంతో కొత్త కోయువారు కొందరే కోత విస్తారమెంతో కొత్త కోయువారు కొందరే యేసుని పిలచుతుండే యేసుని పిలచుతుండే త్రోసి వేసెదవా ప్రభు పిలుపు నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది అర్పించేదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో అర్పించేదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో నా సిలువాను ఎత్తుకొని నా సిలువాను ఎత్తుకొని నిన్నే వెంబాడింతును నేను నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది
ప్రభు యేసునంగీకరించి నిద్రించెదా వేళ ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదా వేళ మేల్కో లేము మేల్కో లేము రరము విశ్వాసి నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది 625 పట్టుకోవడం 625 612 పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంఘ దర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తున్ ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తున్ ప్రకటించి మారాను పోలిన ప్రేమలున్న కానాను పురముకు చేరుదము మారాను పోలిన ప్రేమలున్న కానాను పురముకు చేరుదము పల్లవరం కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరం కొండలపైన అపోస్తలుల బోధా సహవాసము ప్రభు వల్లా ప్రార్థన జీవితము సంఘ దర్శన ముకుమూల అపోస్తలుల బోధా సహవాసం ప్రభు వల్లా ప్రార్థన జీవితము సంఘ దర్శన ముకుమూల ఆత్మీయలంగరులను కలిగి కొనసాగెదము తుఫానులలో ఈ ఆత్మీయలంగరులను కలిగి ఈ పాప సముద్రము దాటెదము పల్లవరం కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పరలోక సంఘ దర్శనము విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలచునిలా అపకారము మాని దంభమును విడచెదము
వ్యర్థులము మనమి లోకములో సోదర ప్రేమాలేనితో ప్రోగెడి తాళము వల్లె ఉండెదము పల్లవరం కొండలపైన దర్శనమందు ఆ పల్లవరం కొండలపైన పరలోక సంఘ దర్శనము దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము పల్లవరం దేవుని మందిరము ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములు ధ్యానితుము దేవుని మందిరమున్ ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములు ధ్యానితుము చిరకాలము దేవుని మందిరములో నివసించి వసించెదము చిరకాలం దేవుని మందిర తేజో మహిమాలో వసించెదము పల్లవరం ఆత్మతో సత్యముతో నిజారాధన కలిగి యాదత హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి ఆత్మతో సత్యముతో నిజారాధన కలిగి యాదత హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి పెదవుల పదములు కాదని మన హృదయములను అర్పించెదము పెదవుల పదములు కాదని హెబ్రోను ప్రభుని కొనియాడెదము చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి
శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము. ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ లేదని చాటెదము. ఆకాశము క్రింద యేసు నామమునే పాపక్షమాపణ కలుగునని పల్లవరము. పేరున పిలచితివి నీ దాసుని సేవాకై సార్వత్రికమందు సంఘములను ఏర్పరచా. పేరున పిలచితివి నీ సంఘములను ఏర్పరచా. ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని స్మరింతుము. ఆనంద బాష్పములతో మేము ఆయన బోలి నడచెదము. పల్లవరం కుండలపైన ప్రభు చూపిన దర్శనమందు ఆ పల్లవరం కుండలపైన పరలోక సంఘ దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి. మారాను పోలిన ప్రేమలున్న కానాను పురముకు చేరుదము. మారాను పోలిన ప్రేమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరం కొండలపైన ఏడు వందల 21, 705. యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి
భక్తుల గుంపులు హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో వేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో వేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమాలోని రాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహం నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. చాలు వీణలను మీటునప్పుడు గంభీర జయాధ్వనులు రోగునప్పుడు, రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుతుండా, హల్లెలూయా పాటలు పాడుతుండా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతు, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతు. ప్రియా యేసు రాజును చూసిన చాలు, మహిమాలోని నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ఉండగా కూటమై తలను చూచి హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుతుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుతుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వర్ణింపనాలుక చాలదయ్యా, వర్ణింపనాలుక చాలదయ్యా. ప్రియా యేసు రాజును నే
ఆహాయపురాయపుడు ధ్వనించునో, ఆహా న్యాయాశయపుడు తీరుతుందో, ఆహాయపురాయపుడు ధ్వనించునో, ఆహా న్యాయాశయపుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజును నే దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి మార్చి చదువుతాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచినేడుగా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు ఈ మందిరంలోకి నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. పద్దెనిమిది కూడా చదవండి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరికి సరందనాలు. ప్రార్థించిన నిమిత్తమైన సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. చదువు లేఖనాలు కూడా ఆశీర్వదించండి, మా కొరకు విరిచి పంచి ఇవ్వండి. ఎవరి ఆశతో నీ ప్రజల్ని సన్నిధిలోనికి ఆసక్తితో క్రమముగా దేవా నీ నుండి ఏదో ఒకటి పొందాలని ఆశతో వచ్చినారో వారి ఆశ కొలది ప్రార్థించి దేవా, ఎవరైతే ఆశతో నీ మందిరంలో నీవు మాట్లాడితే వినాలని ఆ ప్రకారం నడుచుకోవాలని ఆశతో వచ్చినారో వారిని తృప్తిపరచండి. దేవా మీరు గొప్ప దేవుడవు. దేవా ఎవరైతే ఆశతో అట్టి బీదవారై తీసుకోవడానికి వచ్చినారో వారిని తృప్తిపరిచినావు. ఎవరైతే ధనవంతులై ఉన్నారో రక్కసమైన వారిని పట్టి చేతులతో పంపివేస్తున్నాం. అయితే నీ ప్రజలమైన మేము భౌతికంగా అలా కాదు కానీ ఆత్మ సంబంధమైన రీతిలో అట్టి ఆసక్తితో దేవా నీ నుండి పొందాలని ఆశతో మేము దేవా కుడి వచ్చి ఉంటుండగా మాకు అవసరమైన సంగతి మేము తృప్తిపరచబడి మా ద్వారా నీవు తృప్తిపరచబడిలాగా మేము నీ సన్నిధిలో అడుగు నిమిత్తమై మా విన్నపములు నీకు అంగీకృతములై ఉండినట్లుగా నీ వాగ్దానమును సిద్ధపరచండి. మేము అడిగే ప్రతిదీ మేము పొందినట్లుగా దాని ప్రకారం సంఘం క్షమాభివృద్ధి పొందినట్లుగా నీ నామం భూమి మీద సైతం మహిమపరచబడినట్లుగా దేవా నీ పరిశుద్ధత పరలోకమందు కాపాడబడుచున్నట్లుగా భూమి మీద కూడా కాపాడబడినట్లుగా అది నిలిచి ఉన్నట్లుగా నీ నామం మహిమపరచబడినట్లుగా దేవా మీ చిత్తానుసారమైన ప్రార్థన మీ భూమి మీద చేయనిమిత్తమే నీ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించండి. నిలబడి నీ దాసునైనా నేను నిష్ప్రయోజ దాసులను మీద దొరుకుకొని నేను ఖాళీ చేసుకొని చుట్టూగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మాకు ఇది అవసరం అటు సంగతులతో మమ్మల్ని తృప్తిపరచండి, సంతోషింపజేయండి, ఆనందింపచేయండి.
అలాగన నీ మహిమ కొరకు మేము జీవించడానికి మా కృపనిమ్మని మరొకసారి చదవని లేఖనాలు మీ చేతికి అప్పగించుకుని యేసుక్రీస్తు రక్షకున్నాము స్తుతించి గణపతి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సంగతులు మనం అనేక పర్యాయములు మనం ఎరిగిన సంగతులే. సొలొమోను తాను చేసిన ప్రార్థన ముగించిన తర్వాత దేవుడిచ్చిన జవాబు అదే ఇక్కడ 7వ అధ్యాయం మొదటి వచనంలో అదే చెప్తాడు. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగొచ్చింది, మందిరము దేవుని మహిమతో నింపబడింది. ఈ సంగతులు మనకు తెలుసు. సరే, ఇప్పుడు దేవుడు రాత్రి వేళ ఆ రాత్రి సొలొమోను దర్శించి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 12వ వచనంలో, నేను నీ విన్నపమును అంగీకరించి స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు దేవుని ఉద్దేశము భౌతికమైన మందిరాల గురించి కాదని మన క్రొత్త నిబంధనలో ప్రభు తన శరీరం ద్వారా ఈ భూమి మీద శరీరముతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఆ సంగతులు జ్ఞాపకం చేశాడు. దేవాలయం అంటే ఆయన శరీరమే చూపించాడు. దాన్ని పడగొట్టిన 3 దినాల్లో నేను దాన్ని లేపుతానన్నాడు. కాబట్టి ఆయన శరీరము గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన శరీరము కొరకు కాదు, అది మహిమపరచబడింది. ఇప్పుడు నీనా శరీరములు క్రీస్తు శరీరములో చేర్చబడిన సంఘమై ఉన్న మన కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంగతులు. ఈ విజ్ఞాపన సొలొమోను ప్రార్థన చేస్తే రాత్రి వేళ దేవుడు ఆయనతో మాట్లాడిచ్చిన జవాబు నీ కొరకే నా కొరకే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో పని సంపూర్తి చేసి ప్రభు ప్రార్థించగా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆత్మను మనలో ఉంచి హెస్కేలు గ్రంథంలో అంటాడు, మీ యందు నూతన హృదయం అంటాడు, నూతన ఆత్మ అంటాడు, మాంసపు లేదంటే రాతి వంటి గుండెని తీసివేసి రాతి గుండెని తీసేసి మాంసపు గుండె అంటాడు, నూతన స్వభావం అంటాడు, నూతన సంగతులు మాట్లాడతాడు, మీ హృదయంలో నా ఆత్మ ఉంచుతానన్నాడు. ఇట్టి వాగ్దానము చేయబడిన ఆత్మను అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘముల్లోనికి మీదికి ప్రభు పంపించినాడు. సరే, ఈ సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఏమి ఇచ్చాడంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో. లోకం ఇచ్చేది కాదు. సరే, ఈ ఆత్మ కలిగిన వారు అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం లేదా 12-13 ప్రకారం ఆ ఆత్మ చేత ముద్రించబడిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. ఇక్కడి నుంచి చదివేది అంటే అదంటే డైరెక్ట్ అది ఇశ్రాయేలీయులకి. ఇక్కడ రాసింది సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది, మచ్చు దావీదుకి ఇచ్చాడు. దేవుడు దావీదును కోరుకొని దావీదుకి ఇచ్చిన మచ్చు చొప్పున సొలొమోను ద్వారా మందిరము నిర్మించి దానిలోనికి సొలొమోను యొక్క ప్రార్థన అనంతరము దేవుని మహిమ దానిలోనికి దిగవచ్చుట. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద తనకి ఇవ్వబడిన ఈ గుడారము శరీరమును అమర్చబడిన తర్వాత ఒక గుడారం అమర్చబడింది ఆయనకి. ఆయన కూడా తన పని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చిన తర్వాత తండ్రికి మహిమ భూమి మీద. అదే అక్కడ అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. మహిమపరచబడిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని ఇచ్చాడు నీ నా హృదయంలో నివసించిన నిమిత్తమై. ఇట్టి ఆత్మ కలిగిన వారికి దేవుడు పెట్టిన పేరేంటంటే వారు ఆయన నామమును బట్టి భద్రపరచబడేవారు, ఆయన నామమును ఎరిగిన వారు. అది అక్కడ చెప్తాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన 13వ వచనం యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని చెప్పి, ఎవడు అద్వితీయ సత్యదేవుడు అంటే యేసు, లేదంటే ఆయన ద్వారా పంపబడిన అద్వితీయ కుమారుని నామమున్న యేసును గురించి తర్వాత మాట్లాడతాడు. వీరిని నీవు నాకు ఇచ్చావు, నేను కూడా వారికి, లేదంటే నువ్వు నాకు నీ ప్రత్యక్షత వారికి ఇవ్వబడింది. 17వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఈ ప్రత్యక్షత కలిగిన వారు నీ నామమందు భద్రపరచబడ్డారు. నీవు నాకు ఇచ్చిన యేసు నామమందు నేను వారిని కాపాడాను, ఇక ముందు కూడా అదే నామమున నీవు వారిని కాపాడు. తండ్రితో చెప్తున్నాడు ఈ మాటలు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యేసు క్రీస్తు నామము పెట్టబడిన ప్రజలు వారు. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొన్న సంఘము, సంపాదించిన సంఘం, ఆయన పేరు పెట్టబడిన వారు ఆయన ఆత్మచేత ముద్రించబడిన వారు. పై రూపము వ్రాత ఎవరిది? ఇప్పుడు ఆయనవే. ఆయన స్వరూపము లోపల వ్రాత ఎవరిది? హృదయమందు ధర్మవిధులు ఉంచాడు. రాతి మీద కాదు,
హృదయముల మీద హెబ్రీ పత్రికలు అంటాడు, ఇది నూతన నిబంధన, లోపము లేని నిబంధన, మరి శ్రేష్టమైన నిబంధన. రాయబడింది రాతి మీద కాదు, సిరాతో గాను వేడితో కాదు రాయబడింది. అది మెత్తని హృదయం మీద రాయబడిన దేవుని సంగతులను గురించి, ఆ నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు పరోక్ష రక్తం అంటాడు 12వ అధ్యాయంలో. ఆ మరీ శ్రేష్టమైన నిబంధనకు, మరి శ్రేష్టమైన యాజకత్వంకు, మరి శ్రేష్టమైన సంగతులకు, ఆ యాజకత్వమునకు, ప్రధాన యాజకత్వమునకు, ఆ యాజక ధర్మము నిర్వహించుటకు దేవుడు నన్ను పిలిచాడు. అందుకే ఇట్టి వారి స్థానాన్ని నియమం మారదు, క్రమం మారదు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 12వ వచనం. ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. ప్రభు యొక్క విజ్ఞాపనను తండ్రి అంగీకరించి క్రొత్త నిబంధనలో సమాధాన పుత్రుడు ఇక్కడ ఎవరు? సొలొమోను. దావీదు రక్తం చిందించాడు. దావీదు కుమారుడైన యేసు ఎదుటివాని రక్తం, దావీదు రక్తం ఒలికించాడు. దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. అయితే ఆయన ఏం చేశాడు? క్రీస్తు కూడా ఆయన శిబిరం వెళ్ళిపడమని కొరకే చంపబడ్డాడు. ఆయన రక్తం చిందించాడు మన కొరకు. ఎవరి కొరకు? పాపులందరినీ రక్షించాలన్న ఉద్దేశంతో మానవులందరి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశాడు? బయట శ్రమ పొందాడు, గవిని వెలుపల శ్రమ పొందాడు. ప్రజలను పరిశుద్ధపరచుటకే అని మాట్లాడుతున్నాడు. సరే, ఈయన దావీదుకు ఈ రెండింటి వ్యత్యాసం చూడండి. దావీదు రక్తం, ఎదుటివాని రక్తం ఒలికించాడు. ఏమైనప్పటికీ ఇశ్రాయేలీయులకు క్షేమమే, క్షేమం కొరకే యుద్ధాలు చేశాడు రాజుగా. ఈ రాజు ఏ రాజు? దావీదు కుమారుడైన యూదుల రాజుగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటివాని రక్తం చిందించలేదు, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. స్పష్టంగా రాశాడు అక్కడ హెబ్రీ పత్రికలో. తన రక్తం దావీదు వలె కాదు. ఇప్పుడు దావీదు ఎదుటివాని రక్తం చిందించి ఒలికించి తన ప్రజలను ఏం చేశాడు? కాపాడాడు. ఈయనైతే అలా కాదు. ఈయన తన రక్తాన్ని చిందించాడు, స్వరక్తము చేత ప్రజలను రక్షించడం మాత్రమే కాదు, పరిశుద్ధపరచుటకై కవిని వెలుపల శ్రమ పొందాడు. ఇది వ్యత్యాసం. ఇప్పుడు ఈ రక్తము చిందించిన ప్రభువైన యేసుక్రీస్తు పైకి వెళ్ళి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడు. ఆయనకే సమాధాన పుత్రుడిగా, ఆదరణకర్తగా ఆయన చెప్పాడు. అందుకే ఈయన చెప్పినప్పుడు ఏమంటాడు? నేను భూమి మీద అగ్ని వచ్చాను కానీ ఇట్లా మాట్లాడతాడు. ఆయన వచ్చినప్పుడు అలా కాదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సమాధానం ఎవరితో? తండ్రితో. మానవులమైన పాపులమైన మనల్ని సమాధానపరచు నిమిత్తమై ఆ కుమారుని గూర్చిన సత్యమును మనల్ని, లేదంటే ఆయన గురించిన వార్తను వినిపింపజేసి ఒప్పింపజేసి లోకలందరినీ కూడా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించేవాడు ఆయన. ఆ సమాధాన పుత్రుడు వచ్చిన తర్వాత ఎవరిని బట్టి వచ్చాడు? ఆయన యేసు క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని బట్టి వచ్చాడు. ఆయనను బట్టి వచ్చిన ఈ సమాధాన పుత్రుడైన సొలొమోను అంతా సిద్ధపరిచింది దావీదు, మచ్చంతా ఇచ్చింది దావీదుకి. కానీ ఇప్పుడు ఎవరున్నారు భూమి మీద? మందిరాన్ని కట్టడానికి సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఇప్పుడు ప్రార్థించిన తర్వాత, లేదంటే ఇక్కడ ఈ ప్రార్థన అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆ విజ్ఞాపన అనేది ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. అక్కడ అన్ని నేరుగా కంపేర్ చేయడానికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే విజ్ఞాపన చేశాడో దానిని విని ఇప్పుడు క్రొత్త నిబంధనలో, లేదంటే ప్రభు తర్వాత మన పక్షం ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? రోమాపత్రిక 8వ అధ్యాయం ఆ సంగతులు ఉంటాయి కదా. మనము ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన చేసి విజ్ఞాపనకర్తగా తండ్రి కూడా పరిశున్నాడు. రెండు ఉన్నాయి. దావీదు సిద్ధపరిచిన వస్తువులు ఉన్నాయి, సొలొమోను నిర్మించిన నిర్మాణం ఉంది. రెండు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మూడు మాట్లాడతాడు: తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా, త్రిత్వంగా ఉన్న దేవుడు. ఆ మూడు కనబడతాయి అక్కడ. ఈ మూడింటి ద్వారా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా, ఆయన బలి ద్వారా, ఆయన యొక్క
లోబడిన విధానమును బట్టి ఇప్పుడు ఆ పంపబడిన పరిశుద్ధాత్ముని ద్వారా వాక్యము చేత ఒప్పించబడిన నీకు నాకు దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మనలను దేవుని నివాస స్థలం గుండా నిమిత్తమై అంగీకరించాడు. అది ఇక్కడ చూస్తాం 12వ వచనంలో ఏముంది ఇక్కడ, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమున నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటున్నా. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకై కోరుకున్నాడు. ఇప్పుడు నేను నన్ను అదే పేతురు అంటాడు 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు, పేతురు మొదటి పత్రిక 2:5 ఏమంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు ఎంచాడు ఆయన. ఇప్పుడు సజీవమైన రాళ్ళకి ఆత్మ సంబంధమైన మందిరంగా కోరుకున్నాడు. నిన్ను నన్ను కడుతున్నాడు. ఇంకా దేనికి దేనికి యేసుక్రీస్తు ద్వారా, ఈ ప్రార్థించిన యేసుక్రీస్తు ద్వారా, ఈ విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు, దేవునికి అనుకూలమైంది ఎలా తెలుస్తుందంటే ఆత్మ ద్వారా, వాక్యంలో నుండి. అట్టి ఆత్మ సంబంధమైన బలులు 3 చెప్పాడు అక్కడ, యేసుక్రీస్తు, దేవుడు, ఇంకేంటి ఆత్మ. ఎవరి పత్రికలు కూడా మూడు వాడతాడు. నిత్యుడుగు ఆత్మ ద్వారా అంటాడు 10వ అధ్యాయంలో అనుకుంటా 15వ వచనం 14వ వచనంలో ఆ మాట ఉంటాయి. అయితే క్రీస్తు కూడా రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చని చెప్పి కింద మాట్లాడతాడు. ఏమంటాడు, నిత్యుడుగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ త్రిత్వమైన దేవుడు నీ నా జీవితాల్లో ఏమై ఉన్నాడో చూపిస్తున్నాడు. ఎక్కడ అక్కడ చూపించాడు ప్రత్యక్ష గుడారం దగ్గర, ఇక్కడ మళ్ళా సొలొమోను నిర్మించిన దేవాలయం దగ్గర చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఎరిగి మనం ప్రార్థించబద్దులమైన ఆయన దేవుని మందిరం విషయమే. ఎందుకంటే దేవుని మందిరం అంటే ఆయన సంఘం, ఆయన సంఘం అంటే ఆయన పెండ్లి కుమార్తె, దానితో ఆయన వివాహం చేసుకుని సదాకాలము కలిసి ఐక్యపరచుకొని రాజ్యము చేయవలసిన ఆ దినములే ఆయన చూస్తున్నాడు, ఆ నిత్యత్వాన్ని ఆయన చూస్తున్నాడు. దాని కొరకు అంత ఘనత ఇస్తున్నాడు మందిరానికి. పాత నిబంధనలో మందిరానికి, క్రొత్త నిబంధనలో సంఘానికి అంత గొప్ప విలువిచ్చటగల ఉద్దేశం. ఆ సంఘంలో నీవు నేను ఉన్నాం, అది గ్రహించాలి. ఈ మాటలనే మనకి ఎందుకంటే ప్రార్థించడానికి వచ్చిన మనకి ఆ మాటలు ఎందుకంటే నీవు నేను కూడా అదే సంఘంలో ఉన్నాం. ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను వాటి గ్రహింపు లేకుండా ప్రార్థించడం జరగని పని. ఏ పనికైనా అలవాటు అయిపోయింది మనకి. ఏదైనా ప్రార్థన చేయడం సామాన్యంగా అలవాటు అయిపోద్ది. ఏమంటే మన తృప్తి కోసం ఎక్కడికి బయటకు వెళ్తున్నాం, వెంటనే ప్రార్థన చేస్తాం. అన్నం పెట్టుకున్నాం, వెంటనే ఏదో ప్రార్థన చేయాలి కాదు. అంటే అందరిలా ఉంటారని కాదు, అయితే అక్కడ కొన్ని నియమాలు పెట్టాడు. అందుకే ఇప్పుడు నేను నన్ను ఆత్మ సంబంధమైన మందిరంగా కోరుకున్నాడు. ఇప్పుడు ఏ పరిస్థితి వ్యతిరేకంగా వచ్చినా, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ 14 వచ్చిన పరిస్థితులు వ్యతిరేకంగా 13 వచ్చిన కనబడుతూ వచ్చినాయి. 14 వచ్చిన ఎవడబడితే వాడు కాదు. ఇప్పుడు అందుకే ఇదంతా చెప్పాం. ఇప్పుడు వరకు ఇదంతా ఎందుకు చెప్పబడింది అంటే, ఎవడబడితే వాడు ప్రార్థన చేస్తే కాదు, నా పేరు పెట్టబడిన నా జనులు. నీవు ఆయన పేరు కలిగి ఉంటే, నీవు ఆత్మచేత ముద్రించబడితే, నీ రూపము నీ వ్రాత ఆయనమైతే, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఆ వ్రాత ఎవరిది, పై రూపం ఎవరిది, చివరాత ఎవరిది, అవి కైసరమైతే కైసరికి ఇవ్వండి. మీరు ఆయన వారు, మీరు ఆయన స్వరూపం కలిగిన వారైండి. మీ హృదయం మీద పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారైతే మీరు దేవుని వారు, మీరు ఆయన వారు అంతే. అందుకే మీ శరీరములను సజీవయాగంగా, ఇది ఇట్టి సేవ మీకు యుక్తమైంది, ఈ లోక మర్యాద కాదు, మీకు కలిగిన ప్రభుకి ఇవ్వడం కాదు, మీరు ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటే మీకు కలిగిన ఆయన. అందుకే మీరు ప్రభువారైతే, ప్రభు వైపు నుండి చూస్తే మీరు క్రీస్తు అన్ని మీవే, సమస్తం మీవే, భూమి దాని సంపూర్ణత అన్ని ఆయనవే, ఆయనవేవైతున్నాయి అన్ని మీవే. మన వైపు నుండి చూస్తే మనం ఆయన వారం అయితే, మన శరీరం అయిందే, మనకు కలిగి ఉన్నవి కూడా ఆయనవే. కేవలము మనకు కలిగిన ఆయనకి ఇచ్చి ప్రభుని సేవించేవారు వేరే పద్ధతి. వీళ్ళు సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, మందిరానికి సంబంధించిన వారు. ఈ రెండు ప్రత్యేకం. పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసం ఇది. పాత నిబంధనలో వేరే, కానీ క్రొత్త నిబంధన వేరే. పాత నిబంధనలో ఉన్నట్టు కాదు, క్రొత్త నిబంధనలో మందిర సంబంధమైన సంగతులు వేరేని ఉన్నాయి, సంఘ సంబంధమైన సంగతులు వేరేని ఉన్నాయి. మందిరం వేరు, సంఘం వేరు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని సంఘం అంటున్నాడు ఆయన, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మందిరములన్నింటినీ కలిపి సంఘం అన్నాడు. మందిర సంబంధమైన సంగతుల విషయమైతే అన్నిట్లోనూ, లేదంటే భౌతికంగా వారు భౌతిక సంబంధమైన సంగతులు పనుల్లో ఉండొచ్చు, అన్నిట్లో రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండొచ్చు,
అందరితో కలిసి ప్రార్థనలో ఏకీభవించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం వినొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ప్రభు శరీరంతో ఐక్యపరచుకోలేరు, ప్రభు బల్లో పాల్పుచ్చుకోలేరు, ఆత్మ సంబంధమైన పరిచర్యలో కలిసి కొనసాగలేరు. కానీ భౌతికంగా పనులు చేయగలరు. వారు దాంతో తృప్తిపరచబడతారు. ఆదివారం మాత్రం ప్రభు సన్నిధికి వస్తే చాలనుకుంటారు, అది కూడా వచ్చి కనబడెళ్తే చాలనుకుంటారు. ఇది మందిర సంబంధమైన ప్రజలు, సంఘ సంబంధమైన ప్రజలు అలాంటి వారు కాదు. వారి యొక్క సహవాసం ఎవరితో ఉంటుంది అంటే క్రీస్తుతో ఉంటుంది. ఆ కారణం చేత వారు రక్షణ పొంది, మారుమనసు పొంది, పాప క్షమాపణ విషయమైన బాప్తిస్మం తర్వాత తీసుకున్న వారే దేవునికి లోబడి హస్తనిక్షేపం ద్వారా సంఘముతో ఐక్యపరచబడి అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎలా ఉంటారు? వారు ఎడతెక్కి ఉంటారు. సంఘ క్షమాభివృద్ధి నిమిత్తమే కొనసాగుతారు. వీరు సంఘ విషయమైన క్రైస్తవులు, విశ్వాసులు. సంఘ పరిచర్య అది. మందిర పరిచర్య వేరే, భూమితో ఆగిపోయేది. అది మందిర పరిచర్య భూ సంబంధమైంది, భూమితో ఆగిపోయేది. సంఘ పరిచర్య పర సంబంధమైంది, అది నిత్యత్వంలో బహుమానం పొందదగినది. ఇది కలిగి ఉండి మందిర పరిచర్య చేస్తే మరింత మేలు. మందిర పరిచర్య చేసేవాళ్ళు సంఘ పరిచర్యతో ఐక్యపరచబడితే వారికి అది శ్రేష్టం. అది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవడైనా వచ్చి ప్రార్థన చేయొచ్చు, కానీ అక్కడ వ్యత్యాసం ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు, వారికి ఇస్తున్నాను ఆధిక్యత. వాళ్ళకు కూడా ఏం చేయాలి? వారు తర్వాత తగ్గించుకోవాలి. ఎవడు తగ్గించడు? మీరు గనులు, ఆ పేరు పెట్టబడిన ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన వారు గనులు. ఎవడు మిమ్మల్ని తగ్గించడానికి లేదు. అయితే మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయన అదే చేశాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా కూర్చునిండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఎట్లా వచ్చాడు? తగ్గించేసుకున్నాడు. మనుషుల పోలిక దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే ఆయనే తగ్గించేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, నేను సాత్వికుడను, నా దగ్గర రండి, నా దగ్గర నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక, నా దగ్గర నేర్చుకోండి. ఈ దీనత్వాన్ని కోరుతున్నాడు. ఇట్టి దీన మనస్సు గాల వారి ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనం ప్రార్థించే ప్రతిసారి కూడా ఈ దీనత్వం భౌతికంగా కనుపరుచుకునేది కాదు. నువ్వు సాష్టాంగపడి మోకరించేది వేరు, అది కనుపరుచుకునేది కాదు. నిలబడి చేయి, ప్రార్థన పడుకొని చేయి, నువ్వు ఉన్నట్టు చేయి, ఎక్కడైనా చేయి, బాత్రూంలో చేయి, లేదంటే ఎక్కడైనా చేయి. హృదయము ప్రభు ప్రాముఖ్యమైనది. సమాజంగా కూడినప్పుడు లేదంటే మాదిరిగా కనపరిచినప్పుడు మోకరించి ప్రార్థించడం ప్రభు యొక్క మాదిరి చెప్పడం మేలది, శరీర బలహీనతలు ఉంటే తప్ప. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. దీనత్వాన్ని భౌతికంగాను నీ యొక్క శారీరకంగా కూడా చూపించాలి. దాన్ని నిజంగా దీనుడమై ప్రార్థన చేయాలా, అది అక్కడ జ్ఞాపకం చేస్తారు. అంటే భౌతికంగా వేషధారణతో కాదు, మనకేదో బలహీన పరిస్థితులని బలవంతంగా దాన్ని చేయటం కాదు. అలాగే వేరే వేషధారణతో కూడి ఏదో మోకరించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి గొప్పగా ప్రార్థన చేస్తున్నామని తగ్గించుకున్నామని కాదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దాన్ని వెదకి, ఇది కూడా ప్రాముఖ్యం. చెడు మార్గములు విడవాలా, నీవు యథార్థ వృద్ధుడి వెళ్ళాలా, లేకుంటే ప్రభు మనం ఆలకించడు. తర్వాత అప్పుడు వారి పాపములు క్షమించి స్వస్థపరచుదును. కాబట్టి ఈ నీ శరీరం అనే ఆత్మ సంబంధమైన మందిరముల నుండి ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్న ప్రభు ఏం చేస్తాడు? నీ మనం ఆలకిస్తాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. 16వ వచనం, నా పేరు ఈ మందిరం నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టి నా మనసును నిత్యము నిన్ను నన్ను కోరుకుని. ఇది ఈ మాటలు చెప్తున్నాడు ప్రభు. నా దృష్టి నా మనసు దాని మీద ఉంటుంది. ఎందుకంటే నా కుమారుని సొంత రక్తము చేత విమోచింపబడి దేవుని ఆత్మకు ఆలయంగా చేయబడిన నీవు నా సొత్తు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచని మాట్లాడు. ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా ఈ సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. నీ ద్వారా నా ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేయాలో ఉద్దేశించాడు, మంచిది. అయితే ప్రార్థించే క్రమం అనేక పర్యాయాలు అలవాటుగా ఆచారంగా కాదు. ప్రార్థించినప్పుడల్లా ఇది జ్ఞాపకం చేసుకోవాలా. ప్రార్థించినప్పుడల్లా ఈయన కోరుకొనుట లేదంటే ఏర్పాటు ఎన్నిక చేయడం అనేది మన నుంచి వచ్చింది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా, తండ్రి వారి ముగ్గురు లేదంటే దేవుడు త్రిత్వమైన దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. క్రియల వలన ఇది కలగలేదు కనుక ఎవడను అతిశయపడా వీల్లేదు.
ఆయన శిలువలో రక్తం కార్చాడు, ఆయన బలి అర్పించుకున్నాడు, ఆయన రక్తం చేత పరిశుద్ధ స్థలంలో చేరాడు, ఆయన మన పక్షాన్ని విజ్ఞాపనం చేశాడు, ఆయన ఆత్మ మనల్ని నొప్పించాడు, వాళ్ళిద్దరూ కలిపి తండ్రితో మనల్ని సమాధానపరిచారు. చేసింది వాళ్ళే కానీ మనం కాదు. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాల, అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రార్థించినాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము. కాబట్టి అదే పరిశుద్ధత, అదే మహిమ, ప్రభునకు మహిమ, కొనసాగించబద్దులమైన దాని కొరకు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కోరుకున్నాడని రాయబెడితే వచ్చింది. నిన్ను నన్ను కోరుకున్నవాడు మానవుడు కాదు, ఆయన దేవాది దేవుడు. కోరుకున్నవాడు సామాన్యంగా కోరుకోలేదు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. కోరినవాడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని మీరే నా ఆలయం అని చెప్తున్నాడు, మీరే నా ఇల్లు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనమే ఆయన ఇల్లు అంటాడు. ఆయన ఏర్పరచుకున్నాడు మనల్ని. ఈ సంగతి మనం గుర్తెరిగితే ప్రార్థించవలసినప్పుడు ప్రతి మెట్లు ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి కనబడుతుంది. ఆయన తనకి ఇచ్చిన పని ఒకటి చేస్తున్నాడు, చేసిన తర్వాత ప్రభువాని చిత్తం ఏంటో అడుగుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. ప్రభువా ఎంతో జ్ఞానులకు వివేకులకి ఇదంతా మరుగుపరిచావు, ఇట్లాంటి పసిపిల్లలకి దాన్ని చూపించావు, బయలుపరిచావు, అందుకే నిన్ను చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ప్రభు తర్వాత ఏం చేయాలా, మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ తన పని ఏం చేయాలో ఎరుగుతున్నాడు, పని చేస్తున్నాడు, స్పర్శిస్తున్నాడు, గమనిస్తున్నాడు పరిస్థితులు. తండ్రి ఇప్పుడు నా గడి వచ్చింది, వీళ్ళు ఇప్పుడు నన్ను ఎరిగారు, నన్ను నమ్ముతున్నారు, ఇప్పుడు వారి పక్షాన్ని ఇలా చేయి. మళ్ళీ ముందుకెళ్ళాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, విన్ని క్షమించి ఇంకా ముందుకెళ్ళాడు. ఇట్లా అడుగు వెంబడి అడుగు ఆయన తెలుసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనకేమైనా అలవాటుగా ఆచారంగా వెళ్ళిపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నామనుకునే మనం వాక్యంలో నిజముగానే హితబోధతో నడుచుకుంటున్న మనం చెప్పుకునేవారం కాదు. నిజంగానే హితబోధతో కూడిన అంశం మనకి దేవుడు ఇస్తున్నాడు, దానిలో మనం ఎదుగుతున్నాం, అందులో సందేహం ఏం లేదు. ఈ క్రమంలో వెళ్తున్న మనం అక్కడే ఉండి అదే ప్రార్థన కాదు, మనసుతో, నోటితో కాదు, నోటితో చేసే వాటి గురించి మాట్లాడలే. మన హృదయం ప్రభువునకు ఎంత సమీపంగా వెళ్ళాలంటే అడుగు వెంబడి అడుగు ప్రభువుని సమీపిస్తూ పోవాలి. అప్పుడు ఆయన చిత్తాన్ని అడుగుతాం. భోగేచ్ఛల కొరకు అడగం, మనిషి సంబంధమైన సంగతుల కొరకు అడగం, పండిన వాటి మీద దృష్టి పెడతాం. ఎప్పుడు భౌతికమైన అక్కర్లు అడగాలి అప్పుడు అడుగుతాం. ప్రభు ఇచ్చేదాని కొరకే వేచి ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ప్రతి వాడు ఈ భూమిని విడిచిపెట్టవలసిందే. ఈ శరీరము, అందుకే అంటాడు 5వ అధ్యాయంలో, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది ఒక దినాన. ఈ గుడారం శిథిలమైపోద్ది, ఆ గుడారం శిథిలమైపోద్ది. అంటే ఈ శరీరం నివసించే ఇల్లు రెండు కూడా శిథిలమైపోతాయి. మన దృష్టి వేరే వైపు ఉండాలా, అది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థించే మనము ఖచ్చితంగా పరసంబంధమైన వాటి మీద దృష్టి కలిగి ఎప్పుడో ఒక దినాన్ని ఖచ్చితంగా ఈ భూమిని శిథిలమైపోతాం, విడిచిపెట్టి వెళ్ళాలి. అదే కదా అక్కడ హిజ్కియా కూడా అదే కోరుతాడు. అన్ని చక్కగా ప్రారంభించాడు, యథార్థవంతుడై తన పితరుడైన దావీదు యొక్క చర్యలు అంతటి ప్రకారము కొనసాగుతున్నాడు. తండ్రి కాదు, ఇప్పుడు ఆహాజ్ అనుకుంటు కదా హిజ్కియా తండ్రి, ఆయన మార్గంలో వెళ్ళట్లే, దావీదు ప్రకారం వెళ్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు. దాదాపు 25 సంవత్సరాలప్పుడు 25 సంవత్సరాలప్పుడు సింహాసనాన్ని అధిరోహించాడు, లేదంటే సింహాసనం ఎక్కాడు. అప్పటి వరకు నలిగిపోయినారు ఇశ్రాయేలు ప్రజలు. ఏం చెప్తాడు ఈయన, ఫస్ట్ ఫైల్ ఏంటి, దేని మీద సంతకం పెడతాడు, అందరూ ఎదురు చూస్తుంటే ఏం చేశాడు మొదట ఆయన, హిజ్కియా ఏం చేశాడు తెలుసు కదా మనందరికీ. మంచి రాజుల్లో ఒకడు ఏం చేస్తాడు, యెహోవా మందిరాన్ని బాగు చేయాలా, అడిగెళ్ళండి ఫస్ట్ ఫైల్ అది, ఫస్ట్ సంతకం అది, యెహోవా మందిరం. ఏం చెప్తాడు మొదటిది ఏంటి ఆయన చేసేది, యెహోవా మందిరం. దినవృత్తాంతర గ్రంథంలో కనబడుద్ది, రాజుల గ్రంథంలో అదే కనబడుతుంది, స్పష్టంగా మాట్లాడతాడు అక్కడ. కాబట్టి దావీదు చర్యల ప్రకారమే దేవుని మందిరం మీద ఆసక్తి, ముందు దాన్ని బాగు చేయండి, దాని సంగతి చూడండి, పస్కాను ఆచరించండి, తర్వాత సంగతులు బయట సంగతులను పడవేయండి. చివరికి చిన్న ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని కూడా చిన్నాభిన్నాలు చేయండి. దేవునితో హత్తుకున్నాడు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నాడు. ఇటువంటి వాడికి ఏమొచ్చింది, ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చింది. ప్రాప్తి ద్వారా వర్తమానం వెళ్ళింది, నీవు చనిపోతున్నావు, ఇంకా నీళ్ళు చెక్క పెట్టుకు, ఇంకా నువ్వేమైపోతున్నావు, చచ్చిపోతున్నావు. అప్పుడు ప్రార్థన చేశాడు. దాదాపు రాజుల గ్రంథంలో కూడా ఆ సంగతులు ఉంటాయి.
దినవృత్తాంతాల గ్రంథంలో కూడా రాయబడలేనట్టు కనబడదు, రాజుల గ్రంథంలో కనబడుతుంది. అది 20వ అధ్యాయం అనుకుంటా, 20-21 మధ్యలో కనబడుతుంది. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ, ప్రభా చూడు నేను ఎదుట ఎట్లా ప్రవర్తించాను, ఒకసారి చూడు, యథార్థంగా ప్రవర్తించాను కదా, సత్యంతోనే ప్రవర్తించాను కదా. అంటే అర్థం ఏంటంటే, నీకు చెప్పిన పని నువ్వు చేస్తేనే ఈ నూతన జన్మానుభవంలో నడుచుకుంటున్న నీకు దేవుని ఉద్దేశం నీ ద్వారా నెరవేర్చుటకు ప్రభు సమ్మతిస్తాడు. చూడండి రాజుల గ్రంథంలోన, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చదవండి. 3వ వచనం, లేదంటే మొదటి నుంచి చదవండి. మరణకరమైన రోగం కలుగా యేషయా వచ్చి ఏం చెప్పాడు, నువ్వు చచ్చిపోతున్నావు, బ్రతుకు గనుక చెప్పగా. ఇది చాలా ప్రాముఖ్యం. వర్తమానం ఇచ్చిన, లేదంటే ఆ రోగం ఉంది అప్పటికే, చుట్టూ వైద్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అంటే సహకారులు, పరిచారకులు, సెక్యూరిటీ ఉంటుంది, ప్రవక్త వచ్చాడు, వీళ్ళెవరి వైపు చూడట్లేదు ఆయన. అక్కడ సెంటెన్స్ లేదంటే వర్తమానం దేవుడు ఇచ్చాడు, ఎటు తిరిగాడు, మీరు కాదు, అసలు సేవకుడు కాదు, ప్రవక్త కాదు, వర్తమానం తెచ్చిన వర్తమానికుడు కాదు, ఆయన ఉన్నాడు. నాకు తిరిగాడు వెనక్కి, గోడ తట్టు తిరిగి చెప్తున్నాడు. వాళ్ళ మీద ఆధారపడట్లే, ప్రవక్త మీద ఆధారపడట్లే. అటు చెప్పబడింది యోషోబత్ దినాల్లో, ప్రవక్తలు నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థులకు అన్నాడు, కానీ కాదు, ప్రభువే డైరెక్ట్ రిలేషన్. ప్రభు వైపు చూశాడు, చూసి చెప్తున్నాడు. ఎందుకంటే వీరికి తెలియదు, వాళ్ళకి ఆయనకి తెలుసు, ఆయన మర్చిపోడు. అందుకే అన్నాడు ఏమని, యెహోవా 3వ వచనం, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతునో కృపతో, అది చూపిస్తున్నాడు. చేసిన దాన్ని చూపించి మాట్లాడుతున్నాడు యథార్థంగా, చేయకుండా నీవు నేను ప్రభు రక్తం ద్వారా. ఇది ప్రార్థించక ముందు ఇది ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఈ గ్రహింపుతో, ఇప్పటివరకు చెప్పబడిన దాని యొక్క గ్రహింపుతో ఆయన పేరు పెట్టబడిన ప్రజలు తగ్గించుకొని క్షమాపణ పొంది, ఇప్పుడు మనం చేయవలసిన సంగతి ఏమంటే, మన ద్వారా దేవుడికి చెప్పే ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడకపోవడం గల కారణం ఏంటంటే, ఏదో దినానికి ఖచ్చితంగా చనిపోతాం, సందేహం లేదు. చనిపోకముందు ఇసుకే యొక్క ప్రార్థన ఏమంటే, ఇలాగ చనిపోవడం కాదు, నా కొరకు పని ఉంది, దాన్ని నేను ఇంకా ముగించలేదు. ఎందుకంటే చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, నీవు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. లేదు, ఇంకా చక్కబెట్టుకోలే, అర్థమైపోయింది ఆయనకి, నేను ఇలా చనిపోవడం నాకు ఇష్టం లేదు, చనిపోవాలని తినానా, కానీ ఇలా కాదు. అందుకు అది చూపిస్తున్నాడు. ఎప్పటివరకు నేను చేసిన క్రియలు చూపించి ప్రార్థన చేయి, ఎప్పటివరకు నువ్వు ఏం చేసావు ప్రభు కొరకే అది ఎరిగి ప్రార్థన చేయి. అంటే అదన్నీ చెప్పమని కాదు, ఇప్పుడు సంఘముగా నీ హృదయంలో దాన్ని ఎరిగి ప్రార్థన చేయి. ఎట్లా? యథార్థ, అక్కడ ఉన్న మాటలు చూడండి, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. ఇది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, బయట ఎదుటివాడికి తెలియదు. నా సంగతి మీకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఎదుట నీవు చేయవలసిన ప్రార్థన అది జ్ఞాపకం చేస్తున్నాడు. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, సమస్తమును నేను ఎట్లు జరిగించును కృపతో జ్ఞాపకం చేసి. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. యెషయా వెళ్ళిపోతున్నాడు వర్తమానం ఇచ్చి. ఇంకా యెషయా నడిమిషాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే, ఇప్పుడే కదా చచ్చిపోతాడని చెప్పమన్నావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పాలా, మళ్ళీ నీతో ఇంకా ఆయుష్ ఇచ్చాడు దేవుడు అని చెప్పాలి. ఇప్పుడే చెప్పాడు వచ్చి. నాతాను సంగతి కూడా అదే కదా, దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు అన్నాడు అన్న మందిరం కట్టిస్తానంటే సంతోషంతో ఒప్పుకున్నాడు దేవుని చిత్తం మేరక్క. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాడు, ఆయన మందిరం కట్టకూడదు, మళ్ళీ అదే వర్తమానం నువ్వు కట్టకూడదని చెప్పడానికి వెళ్ళాడు. ఆ ధైర్యం ఇప్పుడు యెషయా కూడా అంతే, పౌరుషం కలిగిన ప్రవక్తలు వారు, ఎలీయా కావచ్చు, వీళ్ళందరూ కూడా. యెషయా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలో తర్వాత చదవండి 5వ వచనం. కాబట్టి సంగతులను చెప్పాడు, ఇంకా ఇవ్వంత అవసరం లేదు, బాగు చేస్తా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తా, సూచన ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నాడు. తర్వాత రాజ్యాన్ని కుమారుడికి అప్పగించిన నిమిత్తమే సిద్ధపరిచాడు. ఈ 15 సంవత్సరాల్లో 3 సంవత్సరాలకి కుమారుడిని కన్నాడు. ఆ కుమారుడే తర్వాత ఏమయ్యాడు, రాజు అయ్యాడు. 21:1 మనుష్య ఆరంభించినప్పుడు
12 ఏళ్ళు. అంటే ఈ 15 సంవత్సరాల్లోనే పుట్టాడు. ఎందుకు? పైన చెప్పాడు వాగ్దానం. ఇక్కడ చెప్పాడా? ఇక్కడే చెప్పినట్టున్నాడు కదా. 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను, మరియు నా నిమిత్తమును కాపాడుతున్నాను, నీ సంతతి వాడని తర్వాత మాట్లాడతాడు. ఇక్కడ ఉందో లేదో తెలియదు. దినవృత్తాంతాల్లో యెషయా కూడా మాట్లాడతాడు. నీ తర్వాత నీ సంతతి వాడ సింహాసనం మీద ఉంటాడు. ఇప్పుడు ఇచ్చాడు కుమారుని 3 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు తిరిగి లేవనెత్తిన తర్వాత. ఇప్పుడు చనిపోయేటప్పటికి 12 ఏళ్ళు వచ్చినాయి. ఎవరికి? కుమారుడికి. ఇప్పుడు హిజ్కియా బ్రదర్గా మనషే రాజయ్యాడు 12 ఏళ్ల వాడైనప్పుడు. కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేర్చుకున్నాడు. నీ నా విషయమై దేవుని చిత్తం నెరవేర్చుకోవాలని దేవుడు చూస్తూ ఉంటుండగా మన సంగతి ఎట్లుంది? ఖచ్చితంగా ప్రభు ఇప్పటికే చెప్పేశాడు నువ్వు చనిపోతావని. అందరికీ చెప్పాడు. ఇది పాత నిబంధనే. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఈ భూమిని, ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతాం తెలియదు. అందుకే అంటాడు అక్కడ, భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసము ఖచ్చితంగా ఒకటి నిజం, ఖచ్చితంగా శిథిలం అయిపోద్ది. ఈ లోపలే ఎప్పుడో తెలియదు. హిజ్కియా దగ్గరికి పంపిన వర్తమానం, ఈ భూమి మీద పుట్టి ప్రభువైన యేసుక్రీస్తునికి రక్షణలోకి వచ్చిన నీతో నాతో వెంటనే మాట్లాడుతున్నాడు. వెంటనే మరణానికి పిలువబడ్డాం మనం. ఎక్కడ? ఈ శరీరంను విడిచి ప్రభుతో ఉండడానికి సిద్ధపడి ఆయన రక్తాన్ని బట్టి పరిశుద్ధపరచబడి ఆయన సంఘంలో చేర్చబడ్డాం. నాటి నుండి మరణానికి సిద్ధంగా ఉన్నాం మనం. నాటి నుండి శరీర విషయంలో దినదినము చనిపోతున్నాం. చనిపోవలసిన వారమై ఉన్నాం. మనలో మరణము, లోకానికి జీవము కార్యసాధకం అవుతుంది. మరణానికి పిలువబడ్డాం మనం. అది జ్ఞాపకం చేసుకునండి. ఈ భూ సంబంధమైన మరణం కొరకే, రెండవ మరణానికి కాదు. రెండవ మరణం నుండి అనేకులను తప్పించిన నిమిత్తమై మనల్ని తప్పించి మరణం కొరకైనా మనం ఎదురు చూసేది దేని కొరకే? ప్రభు రాకడి కొరకు ఎదురు చూస్తాం. లేదంటే మన శరీరాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందుకే పౌలు అంటాడు, మేము ఈ దేహం ఉన్నాను, దేహాన్ని విడిచినాను ఆయనకు ఇష్టలమై ఉండవాలని. అది మాట్లాడతాడు. నేను ఈ దేహంలో ఉన్నా, దేహాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టమై ఉండాలి. దానికి పౌలే కాదు, మనందరం ఆ స్థాయిలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరణం కొరకు రెడీగా ఉన్నాం. ఎప్పుడైతే ఎలాగున్నామో ఈ లోక సంబంధమైన దేనికి భయపడం. నరమాతృలను ఏమి చేయగలరని మంచి ధైర్యంతో చెప్ప. పాత నిబంధన మాట కాదు, క్రొత్త నిబంధన ఈ మాట. హెబ్రీ పత్రిక 13, దేవుడు నాకు సహాయుడు, నరమాతృ నన్ను ఏం చేయగలడు? ఆయన విడువని ఎడబాయనని చెప్పాడు. ఆయనే చెప్పాడు కదా, మరణానికి భయపడేది కాదు. అందుకే అంటాడు అక్కడ 2వ అధ్యాయంలోనే మాట్లాడాడు. అది మరణ భయం నుండి విడిపించాడు. దాస్యమునికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో 14వ వచనం పాలివాడు ఆయన రాయబడింది. మరణ భయం నుండి నన్ను విడిపించాడు. మరణం బట్టి మనకు పెద్ద భయం ఏముండదు. ఎందుకంటే ఆయన మరణం ఏం చేశాడు? ఆయన జయించాడు. ఓ మరణమా, 15వ అధ్యాయం కొరింథీ పత్రిక నీ. కాబట్టి మరణమును జయించిన వాడు చెప్తున్నాడు ఈ మాటలు. మరణమును జయించి ఆ జయ జీవితం నీకు నాకు ఇచ్చిన వాడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ప్రభు సన్నిధికి ప్రార్థించడానికి వచ్చిన నేను ఒక దినాన మరణముతో పాటు భూమి మీద సమాధి అయిపోయే విషయం మీద లక్ష్యమే ఉంచొద్దు. మరణం అయిపోయే శరీరం విషయమే లక్ష్యం చేయకపోతే, మరణమైపోతే అక్కడ నశించిపోయే వాటి కొరకు లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే నిలిచి ఉంటుందో, ఏదైతే అదృశ్యమైందో, ఏదైతే ప్రభువు సంబంధమైనదో, ఏదైతే సంఘక్షేమాభివృద్ధో, దాని కొరకే నీకు నువ్వు నాకు నేను ఎలాగూ యథార్థ హృదయంతో సత్యవంతుడినై నీ సన్నిధిలో నేనట్లు నడిచాను జ్ఞాపకం చేసుకో. నీ కృపతో జ్ఞాపకం చేసుకో. సమస్తమును నిశ్చిత ప్రకారం ఎట్లా చేస్తూ ఆ ధైర్యంతో చెప్పగలగాల. ఎవరైతే అలా కొనసాగుతున్నారో వారే చెప్పగలరు. ఎవరైతే సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నారో వారే చెప్పగలరు. అట్టి వారమే చెప్పగలం. అందుకే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు జ్ఞాపకం చేసే సంగతి ఏమంటే, నోటితో ప్రార్థన చేసే సులభం, అది అలవాటు అయిపోయింది. అది కాదు ప్రార్థన అంటే. దానికి ఒక విలువ ఇచ్చాడు దేవుడు. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే ముందు అంగీకరించబడవలసి వచ్చింది. ఆ తర్వాత కోరుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జాతి. తమ్ముని తాము ఎవడు తగ్గించండి? నేను తగ్గించలేను, నన్ను నువ్వు తగ్గించలేవు. ఆత్మ సంబంధమైన విషయాలు తమ్ముని తాము తగ్గించుకొని ఇప్పుడు ఏం చేయాలా? ఆయన వేదిక ఆయన కనుగొని ఈ పాపముల విషయమే క్షమాపణ అడిగి క్షమించబడి ఆయన ఎందుకు వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? స్వదేశాన్ని స్వస్థపరుస్తాడు, పాపాలు క్షమిస్తాడు, మన దగ్గరికి వస్తాడు, చెప్తాడు ఆయన, నేను కోరుకున్నాను నిన్ను నిత్యము నివాసం చేయడానికి, నేను కోరుకున్నాను. భౌతిక సంబంధమైన కట్టడాన్ని కాదు, నిత్యము నివాసం చేయడానికి కోరుకుంది ఆయన. ఎవరిని? నన్ను కోరుకున్నాడు. ఆయన దృష్టి, ఆయన మనస్సు
ఎల్లప్పుడు మన మీద ఉంటుంది. దాని కనుదృష్టి నిలుస్తుంది, ఆయన మన మాట వింటాడు. ఈ సంగతులను ఎరిగిన వారముగా దాన్ని అన్వయించుకుని మన జీవితంలో సొలొమోను ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడిన భౌతిక సంబంధమైన వాగ్దానం అది. దేవుని ఇశ్రాయేలుగా ప్రభువైన యేసుక్రీస్తులో నీకు నాకు ఇవ్వబడిన నిత్య సంకల్పం అది. అది ఎరిగిన వారుగా ఐక్యపరచుకొని కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏంటా ప్రార్థన అంటే, నీ పేరు పెట్టుబడి నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకే ప్రభు కృతజ్ఞత చెల్లించి ఇట్టి వారమైన మనం తగ్గించుకొని పాపంలో ఒప్పుకుంటే, పాపంలో అంటే ఆయన చిత్తానుసారంగా ఏ విషయాలు చేస్తాము దానిని బట్టి మనకి నష్టం, దేశానికి నష్టం. అదే అంటాడు అక్కడ, వాన కురియనప్పుడే కానీ ఇట్లా మాట్లాడాడు. మన వల్లే సంఘమే కేంద్రం. కొత్త నిబంధనలు ప్రపంచానికి సంఘమే కేంద్రం. సంఘం కొరకే నీకు ఏ భూకంపం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, ఏ సంగతులు భూమి మీద జరిగినా సంఘమే కేంద్రం. ఏ కరోనా వచ్చినా అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అట్టి స్థాయిలో నిన్ను నన్ను ఉంచినందుకే మనం తగ్గించుకొని ప్రభుని అడిగితే, అంతేకాదు నువ్వేం చేసావు ప్రభు, నీ కొరకు ఇంత చేశాను, ఇప్పుడు ఇక ముందు నేనేం చేయాలా, దాని కొరకు నన్ను బ్రతికించు. అదే కదా తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో చనిపోకముందు అదే అన్నాడు, నా ద్వారా ఆయన యొక్క సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్ని జనులు దాన్ని విని నిమిత్తం నన్ను బ్రతికించాడు. అంతే, వేరేమీ కాదు. నీ విషయమే నా విషయం కూడా అంతే. అది బ్రతికించుడంటే మనం బ్రతుకుతున్నాం, సామాన్యంగా వెళ్తున్నాం, అదేం కాదు. భౌతికమైన ఎక్కువ కాలం బ్రతకాలని ప్రార్థించే బ్రతుకు కాదు ప్రభు కోరేది. ఈ బ్రతుకుచున్న జీవితం ఎవరి కొరకు బ్రతకాలా? ప్రభు కొరకు బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలగాల, లేకపోతే మరణమే మేలు. అది పౌలు యొక్క స్థాయి. అది ఆ స్థాయిలోకి నేను వచ్చిన నిమిత్తమై ఎవరికి వారం వ్యక్తిగతంగా క్లుప్తంగా, ఇంకా వేరే వేరే మాటలు చెప్పవసరం లేదు, క్లుప్తంగా ఈ మాట పలికితే చాలు, సంఘముగా నిన్ను వేరుగా ఆశీర్వదిస్తాడు. వేరేన అద్భుతాలు చూస్తావు, ఉన్నత స్థాయి చూస్తావు. లెక్కకు తక్కువే ఉండొచ్చు. ఆసక్తి కలిగి ప్రభుని ప్రార్థించడానికి వచ్చిన సంఘమైన మనం లెక్కకు తక్కువే, అనేకులు రాలేదు వాస్తవం. కానీ ఏ ఆసక్తితో నీవు వచ్చావో దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఎంత తీవ్రతతో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా అంతే తీవ్రతతో ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఏ ఆవేశం కాదు, లేదంటే వేరే వేరే భావోద్రేకాలతో వద్దు. యథార్థంగా ప్రభు ఎదుట మనం తగ్గించుకొని, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఎదుట తగ్గించుకొని దేవుని వైపే చూచి ఏ మనుషుని చూడొద్దు. ఇదంతా వ్యర్థం. మనుషులు కొంతసేపు మెచ్చుకుంటారు, తర్వాత స్వార్థపరులు స్వార్థాన్ని చూస్తారు లోకములో. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసిందే, అనుభవించే వచ్చిన వాళ్ళం. ఎందుకంటే ప్రభు యొక్క ఏర్పాటు చెప్పిన శేషముగా అలాంటి వారిని ఆకర్షించి సంఘంలో ఉంచాడు. ఇప్పుడు మన మధ్య ఇక్కడ అందరు శ్రమల గుండి వెళ్ళిన వారే, సందేహం లేదు. అందరు నిందలు, అందరూ అవమానాల గుండి వెళ్ళిన వారే, అందరూ వాటిని సహించిన వారే. అయితే ఈ క్రమంలోనే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు జాగ్రత్త పడితే ముందున్న మహిమ కొరకే ప్రభు సిద్ధపరుస్తాడు. ఇప్పుడే జాగ్రత్త పడాల్సింది. ఎందుకంటే ఏదో చేసిన తర్వాత తప్పిపోవడం కాదు. నేను ఇప్పటికీ ఏదో సాధించానని అనుకోనట్లేదు అన్నాడు పౌలు. వెనుకనన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. ఆ గురు ఉంది, ఆ ఉన్నతమైన బహుమానం కొరకే, దాని కొరకే క్లుప్తంగా బిగ్గరగా ప్రభుకు మళ్ళీ మనం అప్పగించుకున్నట్టు ద్వారా సంఘములో అద్భుతాలు అంటే దైవ చిత్తము నెరవేర్చబట్టుగా, అది అద్భుతమే నెరవేర్చబట్టుకే ప్రభు మనల్ని సిద్ధపరచునుగా. కాబట్టి ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ఏ వాక్యం ద్వారా దేవుడు సంధించాడో సంతోషంతో ప్రభు వైపు మాత్రమే చూచి ప్రభుకు అప్పగించుకుందాం. అలాగన మీరు నేను ప్రార్థన చేయటం ద్వారా మనమందరం ప్రభుకి అంగీకృతం పోదాం. ప్రార్థించండి.